మ్యూజిక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇళయరాజా గారు ఫస్ట్. తర్వాత మనకు తెలుగులో స్పెసిఫిక్‌గా చక్రవర్తి గారి సాంగ్స్ ఉండేవి. చిరంజీవి గారు, చక్రవర్తి కాంబినేషన్ అంటే ఒక ట్రెండ్ ఆ రోజుల్లో. 'ఖైదీ' గాని ఆ టైంలో. తర్వాత 'రాజ్‌కోటి' వచ్చారు. 'రాజ్‌కోటి' వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న రెగ్యులర్ బీట్స్ మించి తను 'రాజ్‌కోటి' గారు కొంచెం మోడర్న్ మ్యూజిక్ విత్ క్లాసిక్, విత్ మోడర్న్ టచ్, వెస్టర్న్ టచ్ ఇచ్చేసి తను తీసుకొచ్చాడు. అది ఎంతవరకు ఇచ్చారంటే 97 వరకు వాళ్ళు వచ్చిన తర్వాత. 97 తర్వాత మణిశర్మ అనే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఒక మ్యూజిక్, ఒక వెస్టర్న్ విత్ క్లాసిక్, అంటే మీకు ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆహ్, పిలుచుకుంటున్నాం ఫ్యూజన్ మ్యూజిక్ అని. సో, ఆ టైప్ ప్రయోగాన్ని ఆయన అప్పుడే స్టార్ట్ చేశారనమాట. మణిశర్మ గారి మ్యూజిక్‌లో మనకు ఫస్ట్ అనిపించింది. అంటే మనకు కొత్త అనిపించింది అప్పుడది. అతను ఫస్టు వచ్చిన కొత్తలో మనకు అంతవరకు మనకు తెలిసిన సింగర్స్ ఇద్దరే. మేల్‌కి బాలు గారు, ఫీమేల్ చిత్ర గారు. సింగిల్ సింగిల్ కార్డ్, సింగిల్ కార్డ్ ఉండేదనమాట. అప్పటి వరకు ఏ సినిమా తీసుకున్నా బాలు గారు, చిత్ర గారు, అప్పుడప్పుడు 'జేసుదాస్' గారు, మధ్యలో మనో గారు ఉండేవారు. ఈయన మణిశర్మ గారు ఎప్పుడు వచ్చారో మన తెలుగులో, స్పెసిఫిక్‌గా మన తెలుగు గురించి మాట్లాడుతున్నాను. వచ్చిన తర్వాత 6 సాంగ్స్ 6 పాడించేవాడు. ఫస్ట్ సాంగ్ 'శంకర్ మహాదేవన్' అని ఉండేది. సెకండ్ సాంగ్ అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'శంకర్ మహాదేవన్' గారు ఉండేవాళ్ళు. సెకండ్ సాంగ్ మెలోడీ ఉంటే 'హరిహరన్' గారి చేత పాడించేవారు. 3 సెమీ మెలోడీ ఉదిత్ నారాయణ గారు ఉండేవాళ్ళు. ఇంకొంచెం మాస్ 'సుఖేంద్ర సింగ్' గారు ఉండేవారు. బాలు గారు తన గౌరవంతో బాలు గారికి ఒక పాట ఉండేది. అసలు మనకు అప్పటి వరకు ఆ గొంతుకులు వినుండం మనం. ఇనుంటే ఏదో హిందీలో లేకపోతే ఏ రకమైన మ్యూజిక్‌లు ఇనుండొచ్చు. ఆ వాయిస్‌లన్నీ అక్కడ ఇనుండొచ్చు. కానీ మన తెలుగులోకి తీసుకొచ్చాడు. అది ఎంత ప్రయోగాలు చేశాడంటే ప్రతి ప్రయోగం హిట్టే. ఉదిత్ నారాయణ గారు ఫస్ట్ పాడింది మన తెలుగులో మణిశర్మ గారికి 'రామాచిలకమ్మ.' ఆ వాయిస్ విన్నప్పుడు చాలామంది ఈ బొంగురు గొంతేంటి, జలుబుతో మాట్లాడుతున్నాడు ఇతను. ఇతనితో పాడేయడం ఏంటని మణిశర్మ గారిని ఎంతో అన్నా గాని ధైర్యం చేసి ఆ పాట అతనితో పాడిచ్చి ఒకసారి 'రామాచిలకమ్మ' సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఉదిత్ నారాయణ గారు హిందీ కంటే తెలుగులో బిజీ అయిపోయారు. ఒక్క 10 సంవత్సరాలు ఉదిత్ నారాయణ గారు ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్‌కి, ప్రతి ఒక్క సినిమా ఆడియో క్యాసెట్‌లో ఉదిత్ గారికి స్పెసిఫిక్‌గా ఒక సాంగ్ ఉండేది. అంత పాపులర్ అయిపోయారు. కానీ శంకర్ మహాదేవన్ గారు, హిందీకి, తమిళ్‌కి పరిచయమైన అతని గొంతుకును కూడా మన తెలుగుకి పరిచయం చేశారు శంకర్ మహాదేవన్ గారిని. సో, అలాగే హరిహరన్ గారిని. సో, ఇన్ని ప్రయోగాలు చేసి ఆయన అసలు ఎంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పొజిషన్‌కెళ్లారంటే ఒకే సంక్రాంతికి 3 సినిమాలకి మ్యూజిక్ చేశారాయన. అది ఒక రికార్డ్ లాగా అన్నమాట. 'దేవిపుత్రుడు', 'నరసింహుడు', 'మృగరాజు' సినిమాలు ఎలా ఆడాయని పక్కన పెడితే, ఆడియో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఆడియో సూపర్ హిట్ అయ్యాయన్నమాట. సో, మణిశర్మ గారు ఎక్కడ మ్యూజిక్‌లో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో గానీ, మణిశర్మ గారు మ్యూజిక్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ ఆయన తీసుకుంటే 'ప్రేమించుకుందాంరా' ఫస్ట్ సినిమా అతనిది. సూపర్ హీరోస్ అంతం తీసినా గానీ, కమర్షియల్‌గా తనకి బ్రేక్ వచ్చింది 'ప్రేమించుకుందాంరా'. కానీ 'ప్రేమించుకుందాం రా'లో గూడా అతని పేరు ఎక్కడికి బయటికి రాలేదు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. దాని తర్వాత తనకి బ్రేక్ ఇచ్చిన సినిమా 'బావగారు బాగున్నారా'. చిరంజీవి గారితో మొదలుపెట్టిన తర్వాత 'బావగారు బాగున్నారు'లో దాంట్లో ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఉంటదంటే 'ఆంటీ కూతురు అమ్మో అప్సర' అనే సాంగ్ అంతకుముందు దాకా మనకు మాస్ సాంగ్స్ ఉన్నా 'ఆంటీ కూతురు' సాంగ్ ఇప్పటికి మనకు డీజే ప్లే లిస్ట్‌లో ఉంటుంది ఆ సాంగ్. సో, అంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చి ఇప్పటికి ఉంది. తర్వాత 'గణేష్' చూడాలని ఉంది. తర్వాత 'మనసిచ్చి చూడని' మీకు సినిమా 'వేణు', 'వేణు' సినిమా 'మనసిచ్చి చూడని' తనకి 'మెలోడీ బ్రహ్మ' అని బిరుదిచ్చింది ఆ మూవీ నుంచి వచ్చిందనమాట. అంతకుముందాక ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కి 'స్వర చక్రవర్తి' అని 'చక్రవర్తి' గారికుంది. దాని తర్వాత 'మెలోడీ బ్రహ్మ' అని ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక అవార్డ్ తీసుకున్న ఘనత మణిశర్మ గారిది. అది 'మనసిచ్చి చూడు' సినిమాలో నుంచి అతను పోస్టర్‌ల మీద ఫోటో ఏసే పరిస్థితికొచ్చిందన్నమాట. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో పోస్టర్ మీద వేసే రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చారాయన. ఆ టైంలో అంత ట్రెండ్‌లో ఉన్న అతను 'మనసిచ్చి చూడు' సినిమాకి 'మెలోడీ బ్రహ్మ' అని బిరుదుతో మొదలైందన్నమాట అతనికి. అందులో 'మనసిచ్చి చూడు'లో 6 పాటలుంటాయి. 6 పాటలు 6 సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఒక్కొక్కటి డిఫరెంట్‌గా ఉంటది. మనకు ఇప్పటికి మీరు కావాలంటే ఎప్పుడైనా మీరు ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఆ సాంగ్స్ మనసిచ్చి సాంగ్స్ పెట్టి వినండి. చాలా చాలా బావుంటాయి. ఇండస్ట్రీని ఊపేసిన సినిమా.
బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డిలో 6 సాంగ్స్. సాంగ్స్ ఒక్క టైంలో ఒక థియేటర్లో సాంగ్స్ 2 టైమ్స్ ప్లే చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మనకి ఎప్పుడు చేస్తారు అది 50 డేస్ అప్పుడు లేకపోతే 100 డేస్ అప్పుడు వేస్తుంటారు సాంగ్స్, రిపీటెడ్ సాంగ్స్. కొన్ని థియేటర్లలో ఆ సాంగ్స్ రెగ్యులర్ మామూలు నార్మల్ డేస్ లో కూడా సాంగ్స్ 2 టైమ్స్ ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ సాంగ్స్ 6 సాంగ్స్ మనకు ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ మీద మనకు సాంగ్స్ ఉండేవి కాదు. ఏయో పాత తీసుకొచ్చి వ్యాంప్ సాంగ్స్ ఉండేవి. వ్యాంప్, జయమాలి, జ్యోతిలక్ష్మి సాంగ్స్ వేసేవాళ్ళు మన చిన్నప్పుడు. మీకు తెలిసే ఉండదు లేదు కానీ నా చిన్నప్పుడు అయితే మా ఊరు తిరణాలలో రికార్డింగ్ డ్యాన్స్లు పెడితే సాంగ్స్ వేయాలంటే వ్యాంప్ సాంగ్స్ ఉండేవి. ఎప్పుడు మణిశర్మ వచ్చారో సాంగ్స్ ఎలా అంటే సమసమ్మారెడ్డి సాంగ్స్, చూడాలనుంది సాంగ్స్, భావర బోనర్ సాంగ్స్, ప్రతి ఒక్క చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు, ప్రతి ఒక్క సినిమాలో ఆయనకు సపరేట్ ఒక సాంగ్ ఒకటి స్పెసిఫిక్ మణిశర్మ మ్యాజిక్ అని ఉండేది. నేను అంటే 1999లో ఒంగోలు టౌన్లో ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నాను. రాజకుమార్ సాంగ్స్ వచ్చింది, గోదావరి గట్టు మీద సాంగ్. స్టార్టింగ్ బీట్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ బీట్, ఫాస్ట్ వచ్చేసి వచ్చి ఒక 1 మినిట్ వచ్చింది అనుకుంటా. వచ్చిన తర్వాత గోదావరి గట్టు మీద స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం అది ఫస్ట్ సాంగ్ అంటే మనకు ఇలా స్లోగానే సాకితో స్టార్ట్ అవుతుంది. కానీ అతను ఫస్ట్ లోనే ఒక ఫాస్ట్ బీట్, మాస్ బీట్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత స్లోగా స్టార్ట్ అయింది. అది పక్కన ఇది మాట్లాడుకుంటున్నారు, ఎవర్రా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవర్రా మన మణిశర్మేరా అన్నాడు. ఇది రాజ్ కుమార్ 99. ఆ టైంకే మణిశర్మ గారు జనాల్లోకి వెళ్ళిపోయారు. ఒక నార్మల్ కామన్ మ్యూజిక్ లవర్కి మణి శర్మ గారి అంటే ఏంటో వెళ్ళిపోయింది. సో ఆయన మ్యూజిక్ కోసం, మ్యూజిక్ కొట్టిన సినిమా ఆడియో కోసం వెయిట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు మణి శర్మ గారు. రావోయి చందమామ, రావోయి చందమామ గురి ఫెయిల్ అయినా రావోయి చందమామలో 10 సాంగ్స్ 11 సాంగ్స్ ఇచ్చారు తను. ఇప్పటికీ మన సాంగ్స్ ఒక సాంగ్ వింటుంటే ఎంత ఫ్రెష్ గా ఉంటుంది అంత ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ విషయం చెప్పాలి, అశ్విని దత్ గారికి మణిశర్మ గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. రీజన్ ఏంటంటే మణిశర్మ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే అశ్విని దత్ గారు. అంతమని సినిమా, అంతమని సినిమాలో రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ అయితే ఒక సాంగ్ దానికి ఇచ్చారనమాట. ఇప్పటికీ అశ్విని దత్ గారి మణిశర్మ గారి కాంబినేషన్ మీరు చూస్తే ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. సుభాష్ చంద్రబోస్ తీసుకోండి, సినిమా ఫ్లాప్ అయిన సాంగ్స్. చూడాలనుంది తీసుకోండి, ఎలా ఉంటాయి సాంగ్స్. ఇంద్ర తీసుకోండి, రాజకుమారి తీసుకోండి, వైజయంత్ మూవీస్ ప్లస్ మణిశర్మ కాంబినేషన్ తీసుకుంటే ఆడియో బ్లాక్ బస్టర్ అంతే. నాకు వేరే థాట్ లేదు. మనకు మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అశ్విని దత్ గారి అశ్విని దత్ గారు ప్లస్ మణిశర్మ గారి మ్యూజిక్ కాంబినేషన్ అలా ఉండేది అనమాట. చిరంజీవి గారి గురించి చెప్పాలి, హీరోల కాంబినేషన్ గురించి చెప్పుకుంటే ఒక టైంలో మణిశర్మ మ్యూజిక్, చిరంజీవి గారి స్టెప్, లారెన్స్ గారి కొరియోగ్రఫీ చాలు. ఒక మెగాస్టార్ అభిమానికి ఏం కావాలరా బాబు అంటే థియేటర్లోకి వెళ్ళామా, మ్యూజిక్ మణిశర్మ ఉండాలి, స్టెప్ చిరంజీవి గారు వేయాలి, కొరియోగ్రఫీ లారెన్స్ చేసి ఉండాలి. మహేష్ బాబు గారికి ఇచ్చినంత, తన సినిమాల్లో ప్రయోగించినంత మ్యూజిక్ ఏ సినిమాలో ఇప్పటికీ ఎవరికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ హీరో కూడా ఇచ్చుండరు. బేసిక్గా చెప్పాలి అంటే అతనికి ఇప్పటికీ మణిశర్మ గారికి బెస్ట్ టాప్ ఆల్బమ్ ఏంటంటే ఒక్కడని చెప్తారు ఆయన. ఆ ఒక్కడి సినిమా అంటే మణిశర్మ గారికి చాలా ఆర్ట్ క్లోజ్గా ఉన్న మూవీ ఏంటంటే ఒక్కడు చెప్తాడు. ఒక్కడి సినిమా గురించి చెప్తే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అవకాశం ఇచ్చిందంట మణిశర్మ గారికి. మీ ఇష్టం, మీకు చెలరేగిపోండి అని గుణశేఖర్ గారు అంత అవకాశం ఇచ్చారంట. నీకు ఫస్ట్ సాంగ్ తీసుకున్న హరే రామ హరే కృష్ణ తీసుకున్న, సాహసం చెప్పవే చిరుగాలి తీసుకున్న, ఈ 3 సాంగ్స్ ఇప్పటికీ ఆ సాంగ్స్ యూనిక్ గా ఉంటాయి. వాటికి పోటీ లేదు, వాటిని రీప్లేస్ చేసే సాంగ్స్ కూడా లేదు. ఇప్పటికి రీసెంట్ గా ఒక్క రీ రిలీజ్ లో కూడా ఒక్కొక్క సాంగ్ కి ఎంత ఇప్పుడున్న జంజీ కిడ్స్ ఎంత ఎంజాయ్ చేశారంటే ఆ సినిమా మనం ఇప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా నేను, అవి థియేటర్లో రికార్డ్ చేసిన వీడియోస్ పెడుతుంటే అది చెప్పవే జిరగల సాంగ్ ఎంత స్లో సాంగ్, దానికి దానికి ఎంత ఎంజాయ్ చేశారో. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో మణిశర్మ గారిని తీసుకెళ్లి 10 అనిరుద్ధులను కలిపితే ఒక మణిశర్మ లాగా అయి ఉండేది. ఆయన కొంచెం ముందుగా రావడం మన అదృష్టం, లేట్ అవడం ఆయనకి దురదృష్టం అనుకుంటాను. సమర్ అంటే ఒక రేంజ్ అంటే దాన్ని మించిన రేంజ్ ఇచ్చారు నరసింహనాయుడు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందులో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి. మనం ఇప్పుడు రీ రిలీజ్ జరిగితే చెన్నకేశ్వరరెడ్డిలో ఏదో మాస్ పట్ డాన్స్ వేయాలి యాక్చువల్గా. ఆయిరా ఆయి సాంగ్ వస్తుంటే సీట్లు ఎవరు లేరు, ఇద్దరు జంజి కిడ్స్ వస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మణిశర్మరా అనే అనే ఒక థియేటర్లు కూడా కాన్సర్ట్ చేసిన చరిత్ర అయింది. ఆ తర్వాత యువకుడు కానీ మనోహరం సాంగ్స్ కానీ
ఇంకా చెప్పుకుంటూ పోతే చిరునవ్వుతో మూవీలో మీకు బెస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, సంతోషం సగం బలం అని. అసలు ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రతి సినిమాకి ఒక యూనిక్ గా ఒక సాంగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మురారి గురించి. ఇంకా మురారి అదొక మనకు పెళ్లి పుస్తకం అనే సినిమా మనకు ఎప్పుడు ఎలా గుర్తుండిపోయింది చరిత్రలో, మురారిలో ఇచ్చిన మ్యూజిక్ అలా చరిత్రలో నిలిచిపోయింది. ఖుషి, ఖుషి ఆల్బమ్ ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి ఫస్ట్ తొలి ప్రేమ ఖుషి. వాటి టాప్ టూ లో ఉంటుంది ఇది. టక్కర దొంగ, టక్కర దొంగ మన కౌబాయ్ మ్యూజిక్ అప్పుడెప్పుడో వినున్నాం మన కృష్ణ గారి సినిమాస్ లో. తర్వాత కొదమ సింహంలో విన్నాము. ఆ తర్వాత ఎక్కడ ఎక్కడ వినలేదు మనం. సో టక్కర దొంగ కూడా చాలా చాలా కౌబాయ్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుందిరా అని అనిపించేలా ఇచ్చారన్నమాట. ఆ తర్వాత ఠాగూరు, లక్ష్మీ నరసింహ. మొన్న రీసెంట్ గా లక్ష్మీ నరసింహ రిలీజ్ అయితే 6 సాంగ్స్ దేనికి దానే. అర్జున్, గుడుంబ శంకర్, కలేజా. ఆ కలేజా. నరసింహుడు, అతడు, అల్లరి పిడుగు, ఓకే, టాప్ 10 ఇండస్ట్రీ హిట్స్ తీసుకుంటే, వాళ్ళ ప్రతి హీరోలో కెరీర్ లో బెస్ట్ సినిమాలు తీసుకుంటే ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆ మణిశర్మ గారే. తేజాలో అతను ఆ మ్యూజిక్ ఎంత బాగుంటుందంటే ఇప్పటికీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శివ సాంగ్ గాని, పరుగు, శక్తి, తీన్మారు, తర్వాత 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 తను మనకు కనుమరుగైపోయారు. రీసెంట్ గా మనకి జెంటిల్మెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ ఒకసారి మెరిశారు. అలాగే ఎస్మార్ట్ శంకర్ కొంచెం మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చింది మధ్యలో. తర్వాత తను ఎటుపోయాడో మనకు తెలియదు. అలాంటి ఒక వెలుగు వెలిగిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం ఈ మధ్య ఇంటర్వ్యూలో వింటున్నాం, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చాడంటే, మనకి యాజ్ మ్యూజిక్ లవర్స్ గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్ గా, చైల్డ్హుడ్ అంతా ఆయన సాంగ్స్ వింటూ పెరిగిన వాళ్ళకి మనకు అది ఎక్కడో కొంచెం టచింగ్ అనిపించింది. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన పిక్చర్ టీం ద్వారా పెద్ద హీరోసే కాదు, ఇప్పుడు అప్కమింగ్ వస్తున్న హీరోస్ కూడా మనిషి ఉన్నప్పుడు మనం గుర్తించము, తను లేనప్పుడు మళ్ళీ తలుచుకోకుండా, తను ఉన్నప్పుడు వినియోగించుకోండి, ఉన్న టాలెంట్ని వాడుకోండి. తనలో ఆ, ఇంకా తను కసితో ఉన్నాడు, తను యూటిలైజ్ చేసుకోమని తను అడుక్కుని ప్రాధాయపడుతున్నాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని మనం వదులుకోవద్దు. మన తెలుగు ఇండస్ట్రీకి చెప్పేది, ఇలాంటి వాళ్ళు వెరీ రేర్గా దొరుకుతారు. అంటే 10 to 15 years ఒక తెలుగు ఇండస్ట్రీ ఏలిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు సినిమాలు ఇవ్వండి అని ప్రాధాయపడే పరిస్థితి తీసుకొచ్చి వచ్చాడంటే, ఆ, అతని లోపమా, లేకపోతే మళ్ళీ డైరెక్టర్స్ లోపమా, లేకపోతే మన ఆడియన్స్, మన లోపమా అనేది, మన అభిరుచి మారిందా అనేది అర్థం కావట్లేదు. సో నాకైతే నాకు బెస్ట్ ఎవరు అంటే, నీ మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, తర్వాత మణిశర్మ, వీళ్ళు ముగ్గురు తర్వాత ఇంకెవరి గురించి అయినా మాట్లాడుకోవాలన్నా కానీ, వినాలన్నా కానీ, ఇంకా తన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. బట్ అతను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఈరోజు చెన్నై లవ్ స్టోరీలో సాంగ్ విన్నాం, గుర్తుందా గుర్తుందా అని. సో తన కెరీర్ మళ్ళీ ఇంకా దీంతో స్టార్ట్ అవ్వాలని, తను మళ్ళీ బిజీ అవ్వాలని, మళ్ళీ మన చిరంజీవి గారికి, మన బాలయ్య బాబు గారికి, మనకు వెంకటేష్ గారికి, మన మహేష్ బాబు గారికి మళ్ళీ సాంగ్ చేయాలి. మళ్ళీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ డీటీఎస్ లో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాలని కోరుకుంటూ